బలం ఆటోమేటిక్ మీరు మేపారు అనుకోండి 2 నెలలు 3 నెలలు బలం ఎక్కేద్ది. అవునన్నా. క్వాలిటీ చిన్నప్పుడు లేనిది మీరు ఎంత మేపినా రాదు, పెద్ద అయిన తర్వాత క్వాలిటీ రాదు. ఇప్పుడు ఎంచుకునేటప్పుడు క్వాలిటీ ఎంచుకొని పట్టుకెళ్ళమని చెప్తున్నాం. ఇది ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, రేట్ రీజనబుల్లో ఉంటుంది, చెప్పిన మాట మీద ఉంటుంది. మెయిన్ ఏంటంటే అన్న వీడియోల్లో ఒక రకంగా చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా చేసి పద్ధతి కాదు. మన వీడియోలో ఏ రేట్ చెప్పామో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే రేట్కి ఇచ్చాం. మనం 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫీ అన్నాం, 14 దోళ్ళు తీసుకున్నారు వీళ్ళు. మీకు ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకున్నారన్నా మేము పెట్టుకున్నామా? ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బాబీ, మనది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర నెంబర్ 1 ప్యూర్ ముర్రా దోళ్ళు లభిస్తాయన్న. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. మన దగ్గర క్వాలిటీ విషయానికి అయితే ముర్రా, బన్నీ, జాఫరాబాదీ క్రాస్, మిన్నీ దోళ్ళు. మెయిన్ ఏంటంటే అన్న అందరికీ తెలియాలి ఇది, ఈ బ్రీడ్ ఏంటో అవగాహన కావాలి. మనం వెళ్తున్నాం ఇప్పుడు నా దగ్గర కర్నూలు నుంచి వచ్చారు, వాళ్ళ దగ్గర దోళ్ళు లెక్క రాలేదన్న. వాళ్ళ దగ్గర దోళ్ళు ఉన్నాయి. ఏంటంటే ఈ బాబీ డైరీ ఫామ్ లో కొంచెం క్వాలిటీ దోళ్ళు ఉంటాయి, క్వాలిటీ ఎంచుకోవడానికి అక్కడ ఉంటాయి అని అక్కడ నుంచి 600 కిలోమీటర్ల నుంచి నా దగ్గరకు వచ్చారు. అలాంటప్పుడు మనం ఎందుకు మోసం చేయాలన్నా? వాళ్ళకి అన్ని ఇలా పెర్ఫెక్ట్ గా చెప్పే ఎంచి ఇచ్చాం మనం. వాళ్ళ రివ్యూస్ కూడా ఈ వీడియోలో లాస్ట్ లో అటాచ్మెంట్ చేస్తాను. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న మన దగ్గర అయితే ఎప్పుడు కూడా అన్న 60-70 దోళ్ళు కింద ఉండవు. 365 రోజులు కూడా ఎప్పుడు కూడా అవైలబుల్. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే అన్న సంవత్సరం దూడ 12,000 నుంచి 15,000 అన్న. సంవత్సరం దూడ 15 నుంచి 22. 2 సంవత్సరాల దూడ 22 నుంచి 32,000 ఉంటదన్న. 2.5 32 నుంచి 40. 3 సంవత్సరాలు 40 నుంచి 50,000 ఉంటదన్న. ఈ రేట్లు కూడా ఫిక్స్ అయితే ఏం కాదు. మాట్లాడొచ్చన్న. రైతు డైరెక్ట్ గా మన షెడ్ దగ్గరకు వచ్చి చూసి మన క్వాలిటీని చూసుకొని దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అన్న. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు. 10 దోళ్ళు తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 10 దోళ్ళు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఆల్రెడీ మనకి వినుకొండ నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు. ఇప్పుడు కస్టమర్లకు ఇచ్చాం, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. 14 దోళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం. కర్నూలు నుంచి వచ్చి 6 తీసుకున్నారు, వినుకొండ నుంచి వచ్చి. వాళ్ళకి తక్కువలో 6,000 సెట్ చేసి పంపుతున్నాం. 6 దోళ్ళు ఉన్నాయి. ఓన్లీ డీజిల్ నిమిత్తం ఇచ్చుకొని వాళ్ళ మాటలో కూడా వాళ్ళ కిందగా నేను చెప్పడం కాదు. రైతులకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రీడ్ ఎలా ఎంచుకున్నారో, మనం చెప్పింది తీసుకున్నారా లేకపోతే ఎన్నట్లో సెలెక్ట్ చేసి వాళ్ళు తీసుకున్నారా, వాళ్ళ మాటలో కూడా వాళ్ళ కింద ఒకసారి మన దోళ్ళని చూపించిన తర్వాత మాట్లాడదాం అన్న. చూపించండి ఇంకో ఇవన్నీ 2 సంవత్సరాల దోళ్ళు అన్న. ఇవి 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అబోవ్. పైన ఉంటాయన్న. 2 నుంచి 2.5 బిలో. అన్న పెద్దగా ఉంది అది కూడా. ఏదన్నా ఇది ముర్రా, ఇది 3 సంవత్సరాల దూడ. ఈ లైన్ అంతా 3 సంవత్సరాలు కాదన్న, అది అక్కడ ఖాళీ లేక ఇక్కడ కట్టాం అంతే. ఇది 3 సంవత్సరాల దూడ. దీనికి ఆల్రెడీ 1 మంత్ అయింది సెమనయించారన్న. ఇది సెమనయించిన దూడ అన్న. ఫస్ట్ టైం ఇటుకు వచ్చినప్పుడు సెమనయించమంటారా, బుల్తో క్రాస్ చేయించమంటారా? మీరు రైతులకి ఏమని చెప్తారా? అలా కాదన్న, ఫస్ట్ టైం వచ్చిన దూడ ఏదైనా వదిలేయాలి. అంటే కొంచెం ఏజ్ చిన్నది ఉంటుంది, గర్భసంచి కూడా చిన్నగా ఉంటాయి. దానికి తోడు సెకండ్ టైం వచ్చినప్పుడు మనం హీట్ క్రాసింగ్ ముందైతే పర్ఫెక్ట్గా సెమన ఎంచుకోవచ్చు. ఒకసారి 2 సార్లు కట్టను ఉంటుంది చూడండి, దానికి కంపల్సరీగా బుల్లి దగ్గర తీసుకెళ్ళాలి. బుల్తోనే క్రాస్ చేయించాలి. బుల్లి దగ్గర క్రాస్ చేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 99% కట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. కన్ఫర్మ్ అవుతుందని బుల్లితో అంటాం. ఇంకో విషయం ఏంటంటే 10-15 దోళ్ళు తీసుకున్న రైతులకి ఏం చెప్తామంటే ఒక బుల్లి తీసుకోండి అన్న అంటాం. ఏంటంటే ఇప్పుడు 1-2 ఉన్నాయనుకోండి, అది ఏ టైంకి హీట్కి వస్తుంది, ఏ టైంకి హీట్ రావట్లేదు అన్ని చూసుకుంటాం. 1-2 ఉంటే. అదే 10 దోళ్ళు 15 దోళ్ళు ఉంటే మనం అబ్జర్వ్ చేయలేం. కాబట్టి ఒక బుల్లి తీసుకుంటే వాటి వెనకాల ఇది ఉంటుంది కాబట్టి ఏది ఏ టైంకి హీట్కి వచ్చిందో అది వాసన చూసి క్రాస్ చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండా పసిగడుతుంటది. రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరెక్ట్ టైంలో క్రాస్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం సెమన ఇచ్చామనుకోండి, అది ఎదలో ఉన్నప్పుడన్నా ఎంతం, లేకపోతే ఎద తగ్గిపోయాకన్నా ఎంతం. మనకు తెలియదు. వెటనరీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం, టైం రాకపోవడం వల్ల 2-3 హీట్లు తప్పిపోతున్నాయి. అలా కాకుండా ఒక బుల్ ఉందనుకోండి, దాన్ని పర్ఫెక్ట్ గా ఏ టైంకి వచ్చిందో అది చూసుకుంటది కాబట్టి క్రాస్ చేస్తుంటది. రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ 2-2.5 అన్న. 2.5 ఈ లైన్ అంతా చూసుకోవచ్చండి. అన్ని కూడా టాప్ క్వాలిటీ అయితే అన్న దగ్గర ఉన్నాయండి. ప్రజెంట్ ముర్రా, బన్నీ, మిన్నీ,
అలాగే అన్న ఇది పంచకళ్యాణి. పంచకళ్యాణి దాన్ని ఒక్కొక్కరు పంచకళ్యాణి అంటారన్న, ఒక్కొక్కరు నీల్ రవి అని కూడా అంటారు. నీల్ రవి అన్న అది ఓకేనా. చూడు ఇవన్నీ బ్రీడ్లు కూడా అన్నీ మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే నేను యూనిఫామ్స్ చూసాను కానీ ఎక్కడ కూడా ఇంతలాగా వివరంగా చెప్పలేదు. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారన్న రైతులు కూడా మీరు. దానికి తోడు అన్న మన సేల్స్లో ఉన్న దూడ ఏదైనా కొంచెం కడిగేసి కొంచెం అబ్జర్వేషన్లో ఉండడానికి ఏం చేస్తారంటే ఆయిల్ అది రాస్తారు ప్రతి డైరీలో కూడా. నేను రాస్తాను. కాకపోతే మా దగ్గర ఉన్న వాళ్ళు వర్కర్లు ఇద్దరు 70-80 దూడలు ఉంటాయి. ఎక్కడ చేస్తారు ఏంటంటే నార్మల్గా మీ ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. ఈ కడిగేసి సేల్స్లో ఉన్న విధంగా ఏమి ఉండవు. అవునన్నా మనకి మీరు ఎక్కడైనా కూడా నీట్గా ఉన్న దాన్ని చూడకండి, క్వాలిటీ ఏది ఉంది. మీకు బలం తక్కువైనా పర్వాలేదు, మీరు మేపుకుంటానికే కదా పట్టుకెళ్తున్నారు. కొంచెం క్వాలిటీ బుర్ర ఉన్నదే, మలుగులు ఎంత ఉన్నది, జంప్ ఉన్నదో పట్టుకెళ్ళారు అనుకోండి, రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా. బలం ఆటోమేటిక్ మీరు మేపారు అనుకోండి 2 నెలలు 3 నెలలు బలం ఎక్కద్ది. అవునన్నా. క్వాలిటీ చిన్నప్పుడు లేనిది మీరు ఎంత మేపినా రాదు, పెద్ద అయిన తర్వాత క్వాలిటీ రాదు. ఇప్పుడు ఎంచుకునేటప్పుడు క్వాలిటీ ఎంచుకొని పట్టుకెళ్ళమని చెప్తున్నాం. ఓకేనా అన్న. ఒకసారి మన మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి అన్న. నా మొబైల్ నెంబర్ వచ్చి 9912029102 అండి. ఓకే, స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా అన్నకు ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ప్రజెంట్ అన్ని కూడా టాప్ క్వాలిటీ దూడలు అయితే అన్నాల ఫామ్లో ఉన్నాయండి. సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాల వరకు ఎండింగ్ అండి. ఎప్పుడు కూడా 70-80 దూడలు ఉంటాయి. ఎప్పుడు 365 రోజులు కూడా. ఓకేనా. ఓకే, అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు మరింత సమాచారం కోసం ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. రైతులు అయితే ఎక్కడి నుంచి వచ్చారన్న రైతులు? కర్నూలు నుంచి. మైక్ పెట్టాలమ్మా. కర్నూలు సార్. కర్నూలు నుంచి వచ్చారన్న. అన్న మీ పేరు? సుజ్ఞానం అన్న. అవును సార్. మీరు డైరెక్ట్ గా నా ఫామ్ కోడ్కి వచ్చారా? మీ కర్నూలులో ఇచ్చే దోళ్ళు ఇచ్చాం కదా, అవి చూసుకుని వచ్చారా నా దగ్గరికి? డైరెక్ట్ మా కర్నూలులో మా ఒక మంచి తీసుకొచ్చినాడు. మేము ఆ మంచిని బట్టి డైరెక్ట్ కర్నూలు మనం ఇచ్చామన్న 18 దోళ్ళు ఇచ్చాం. 1 వీక్ ముందే 1 వీక్ ముందు ఇచ్చాం దోళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని అక్కడికి బాబీ అన్న దగ్గరికి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పి పంపారు మీకు? బాబీ అన్న డైరీ పంప్ దగ్గరకు పోండి, అక్కడ మంచి రేట్కి ఇస్తారని చెప్పినారు. బ్రీడ్ మంచిది ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, రేట్ రీజనబుల్లో ఉంటుంది, చెప్పిన మాట మీద ఉంటుంది. మెయిన్ ఏంటంటే అన్న వీడియోల్లో ఒక రకంగా చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా చేసి పద్ధతి కాదు. మన వీడియోలో ఏ రేట్ చెప్పామో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే రేట్కి ఇచ్చాం. మనం 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫీ అన్నాం, 14 దోళ్ళు తీసుకున్నారు వీళ్ళు. మీకు ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకున్నారన్నా మేము పెట్టుకున్నావా? అన్ననే పెట్టినాడు, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చినాడు. ఇంచుమించులో 20,000 అడిగారన్న వీళ్ళు కర్నూలు బండికి. ఆ 20,000 కూడా మేమే పెట్టుకుని పంపుతున్నాం, ఫ్రీ ఇస్తున్నాం. మీరు తీసుకున్న దోళ్ళు 14 దోళ్ళు ఇవే కదన్నా? అవునన్న. వీళ్ళు తీసుకున్న సంవత్సరం నుంచి సంవత్సరాల బిలో ఉంటాయి. రేటు విషయానికి వస్తే 14,000కి ఇచ్చామన్న ఒక్కో దూడ. ఈచ్ వన్ 14,000 పడ్డది. 14,000కి ఇచ్చాం మనం వీళ్ళకి. అన్న ఇవాళ పంపించేస్తున్నారన్న లోడ్? ఇది ఆల్రెడీ నిన్న వచ్చారన్న, నిన్న నైట్ ట్రాన్స్పోర్ట్ పెట్టాం వీళ్ళకి. అంటే ఏమన్నారంటే అన్న మొన్న నైట్ మేము బయలుదేరాం, నిన్నంతా ట్రావెలింగ్ లో నలిగిపోయి ఉన్నాం, రేపు ఈవినింగ్ వేసుకెళ్తాం అన్నారు. అన్న మీరు ఈవినింగ్ వేసుకెళ్ళండి, రూమ్ తీస్తాం. రూమ్ తీసి రూమ్ లో పడుకోబెట్టామన్నా. ఒక గంట ముందు వచ్చారు. వచ్చి ఇప్పుడు అది ఆల్రెడీ మీకు వెహికల్ కూడా చూపిస్తాం. ఈ లోడ్ ఎక్కిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత వెహికల్ కూడా చూపిస్తాం, చూద్దరు కానీ. అన్న మీకు నచ్చిన దోళ్ళు తీసుకున్నారా మేము సెలెక్ట్ చేసి ఇచ్చామా? మేము నచ్చిన దోళ్ళు తీసుకున్నాం. మీరు ఉన్నట్లు మీరే ఎంచుకున్నారు ఏం కావాలండి. 14 దోళ్ళు కూడా ఈ నచ్చిన దోళ్ళు సెలెక్ట్ చేసుకుని పక్కన కట్టుకున్నారా అన్న. తర్వాత రేట్ మాట్లాడుకున్నాం అన్న. రీజనబుల్ గా ఇచ్చారన్న. అన్నాళ్ళు బాగా తీసుకున్నారా? ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది జరిగింది? ఇక్కడ ఏమైనా ఏమీ ఎలాంటి ఇబ్బంది లేదన్న, అంత పర్ఫెక్ట్ గానే కదా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? కర్నూలు అన్న. కర్నూలు అన్న. ఎలా వచ్చారన్నట్టు కర్నూలు నుంచి? యూట్యూబ్లో చూసి వచ్చినామన్న. యూట్యూబ్లో చూసి అన్నకు ఫోన్ చేశారు? అన్నకు ఫోన్ చేసినాం. ఓకే అన్న. వీళ్ళైతే అయితే చాలా ఎదుర్కొని వచ్చారన్న. ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ ట్రైన్కి రాలేదు వీళ్ళు. వీళ్ళు ట్రైన్కి వస్తే కనుక ఇబ్బంది లేకుండా ఉన్ను. వీళ్ళు అడుక్కు బస్సులు మారడం. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి నుంచి మళ్ళీ పెద్దాపురం వచ్చారు. 4 బిట్ల కింద మార్చి వచ్చారన్న. ప్రతి దిక్కున కూడా అన్న నేను ఇక్కడ దిగాను, నేను ఈ విధంగా ఎక్కుతున్నాను, ఏ బస్సు ఎక్కాలి ఏంటి అని అన్ని సజెషన్ మనల్ని అడిగారు. అన్న మీరు ఈ విధంగా ఎక్కితే ఆ బస్సు ఎక్కండి, ఇలా దిగండి అని చెప్పాం. మనం రాజమండ్రి వచ్చిన తర్వాత మా మనిషిని పంపి పెద్దాపురం బస్సు దగ్గర నుండి ఎక్కించి పంపాడు. అవునన్నా?
పంపించినాడు. రాజమండ్రి దిగాక నాకు కాల్ చేశారు మళ్ళీని. నాకు ఏం తెలియట్లేదన్న, ఏంటి పరిస్థితి అన్నారు. మా మనిషిని పంపి అన్నాళ్ళ దగ్గరికి, బాబు నువ్వు దగ్గర బస్సు ఎక్కించిల్ని, నేను రిసీవ్ చేసుకుంటానని పెద్దాపురం బస్సు ఎక్కించమన్నాను. పెద్దాపురం బస్సు స్టాండ్కి దిగిన తర్వాత మనం రిసీవ్ చేసుకున్నాం అన్న. వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్న. కనీసం కనీసం అర్ధరాత్రి ఫోన్ చేసినా మనం లిఫ్ట్ చేసి మాట్లాడతాం. మంచిగా ఉందా? ఏం మంచిగా ఉందన్న, మంచిగా ఉంది. లేదు లేదన్నా, సొంతంగా తీసుకున్నా. మంచిగా ఉందన్న, మరో రావచ్చు అన్న.